వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెల్లుమనిపించేలా ఉందన్నారు. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హతపైన సర్వాధికారులు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందన్నారు. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని, అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారన్నారు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంపై స్పందించి అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. చేసిన పాపం గోచిలో పెట్టుకుని కాశీకి పోయినట్లు కేటీఆర్ బీఆర్ఎస్ నేతల తీరు ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అర్హత పైన నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమనేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం. అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు. అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి, భ్రమను కల్పించేసి, వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కానీ, కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప మాటలు, పెద్ద మాటలు అసహించుకునేటువంటి